ఒక సినిమా ప్రారంభించినప్పుడు ఒక డేట్ అనుకుని ప్రారంభిస్తారు. హ్మ్. హ్మ్. కానీ ఆ సినిమా పోస్ట్‌పోన్ అవ్వడానికి రీజన్ మాత్రం డైరెక్టర్ గాని ఎవరైనా మీ వీఎఫ్ఎక్స్ మీదకే దూసేస్తున్నారు. అంటే మీకు టైమింగ్ తెలియట్లేదా? లేదంటే డైరెక్టర్‌కి అర్థం కావట్లేదా? ఇప్పుడు ఒక పెద్ద సినిమాలే చెప్తున్నాను నేను. అన్నీ గూడా అన్నీ పోస్ట్‌పోన్ అవుతుంటాయి. ఒక డేట్ అనుకున్న డేట్‌కి ఏది రిలీజ్ కాలేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు అనుకున్న డేట్ ఏ సినిమా అయినా సరే ఇప్పుడు హిట్ కొట్టిన 'బాహుబలి' కాడ నుంచి మొదలుపెడితే ప్రతి సినిమాకి డేట్లు మారి హిట్ కొడుతున్నారు గానీ ఎగ్జాక్ట్ డేట్ రాలేకపోతున్నారు. ఈ కారణం మాత్రం వీఎఫ్ఎక్సే మాకు డిలే అయింది. వీఎక్స్ వర్క్ వల్లే డిలే అయితుందని చెప్తున్నారు. ఎందుకని ఆ షెడ్యూలింగ్, ప్లానింగ్ జరగట్లేదంటారు సినిమాల మీద? ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఆర్ట్ ఒకటెళ్తాం. దాన్ని మనము అచీవ్ చేయగలుగుతాం. అచీవ్ చేసిన తర్వాత మళ్ళీ దానికి యాడ్ ఆన్స్ గానీ, ఇంకా కొన్ని చేంజెస్ గానీ, ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు బ్యాక్ ఫ్రంట్ వస్తూ ఉంటాయి. వెర్షన్స్ మీద వెర్షన్స్. సో, ఇలాంటప్పుడు డిలే అయిపోతూ ఉంటది. ఇంకొన్ని సార్లు ఏమవుతది అంటే మనం ప్రాపర్‌గా షూట్ చేయకపోతే షూట్‌లో పోస్ట్ ప్రొడక్షన్ వీఎఫ్ఎక్స్‌కొచ్చేసరికి అనుకున్న దానికన్నా ఇక్కడ టైము ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటది ఆర్టిస్టులు. సపోజ్ మనం ఏదైనా ఒక వీఎఫ్ఎక్స్ షాట్ తీసినప్పుడు దీనికి 2 డేస్ సరిపోతది అనుకోని ఒక ఎస్టిమేషన్ యేసుకుంటారు. అది ప్రాపర్‌గా మనం షూట్ చేసి, ఎస్టిమేషన్ యేసి చేయగలిగి ఆర్టిస్టులతోటి ప్రాపర్‌గా చేస్తే ఇన్ టైమ్ అయిపోతుంది. అలా కాకుండా అక్కడ యాడ్ ఆన్స్ అవ్వడం వల్లనో, లేకపోతే ప్రాపర్‌గా షూట్ చేయకపోవడం వల్లనో సంథింగ్ ఎనీ రీజన్స్ దీనివల్ల డిలే అయిపోతూ ఉంటది. ఒక్కొక్కసారి ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ 3 సెట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం టైమ్ టేకెన్ అవుతది. ఆహ్, ఏది లైవ్‌కి అచీవ్ చేయాలి. మనం 3డీలో క్రియేట్ చేసిన సెట్ ఏదైనా లైవ్‌కి అచీవ్ చేయాలంటే కొంచెం టైం పడతది. దానికి తగ్గట్టు ప్రాపర్ ఆర్టిస్టులు ఉండాలి. ప్రాపర్‌గా డిజైన్ చేసి, ప్రాపర్ జడ్జిమెంటు ఇవన్నీ ఉంటే మనకి ఇన్ టైమ్‌లో అవుతది. అవి ఎప్పుడైతే జరగవో దానివల్ల మనకి ఆ డైరెక్టర్ అనుకున్న విజన్ ప్రాపర్‌గా డెలివర్ చేయకపోతే ఇంకా అది ప్రాపర్‌గా వచ్చేంత వరకు డిలే అవుతూ ఉంటది. అంటే రెండర్ మీద రెండర్ చేస్తూ, వెర్షన్ మీద వెర్షన్ మారుస్తూ దాన్ని అచీవ్ చేయడానికి టైం పడుతది. అంటే ఒక వెర్షన్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం చేంజ్ చేసామనుకోండి, హ్మ్. హ్మ్. మళ్ళీ దాన్ని కొన్ని రెండర్ చేయాల్సి ఉంటది కదా! మళ్ళీ రెండర్ వర్క్. చేయాల్సి అంటే ఉంటుంది. సేమ్ వర్క్ మళ్ళీ కాపీ చేసేటప్పుడు సేమ్ డిలే తీసుకుంటదా? లేదంటే కొంచెం టైం తక్కువ లేదు, అది పూర్తిగా మళ్ళీ టైం పడుతుంది. కొత్త కొత్త ఆ! ప్రాజెక్ట్‌లాగా ఆ! వస్తదా? ఆ! సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము 'మిరాయిలో' సౌండ్ వేవ్స్ క్రియేట్ చేసాం. శంఖం ఊదితే శంఖంలో నుంచి వేవ్స్ వస్తూ ఉంటాయి. ఆ వేవ్స్ వచ్చినప్పుడు ప్లే బ్లాస్ట్ చూసినప్పుడు ఒకలాగుంటది. ఏదో ఒక థిక్ రింగ్స్ వచ్చినట్టు ఉంటది. బట్ ఒక ట్రాన్స్‌పరెన్సీ కైండ్ ఆఫ్ సౌండ్ వేవ్స్‌తో రావాలి అంటే అది ఫైనల్ అవుట్‌పుట్, ఫైనల్ కాంప్ అయితే గాని ఒక జడ్జ్‌మెంట్ అనేది రాదనమాట. దానికి మనం ప్రివ్యూ చేసినప్పుడు ఒకలాగుంటది. ఫైనల్ అవుట్‌పుట్ చూసినప్పుడు ఇంకొకలాగుంటది అనుకోండి. ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత మనకి టైమ్ చేంజ్ వల్లనో, లేకపోతే థీమ్ ఇలా వద్దు ఇంకొకలాగా ఎళ్దామనో, అలాంటప్పుడు మళ్ళీ బ్యాకొచ్చి మళ్ళీ రీక్రియేట్ చేసి, మళ్ళీ కాంప్ చేసి, మళ్ళీ అవుట్‌పుట్ చూపించాల్సి ఉంటది. దీనివల్ల మనం ఒక షాట్ ప్రాపర్ అనుకున్న టైం 5 డేస్ అయిపోతే, మళ్ళీ చేంజెస్ వస్తే మళ్ళీ 5 డేసే పడతది. మేబీ 1 డే తగ్గుతుంది కొంచెం. ఎందుకంటే ఆర్టిస్ట్ కూడా దాంట్లో సింక్ అయి ఉంటాడు కాబట్టి. టైం అయితే కంపల్సరీ పడుతుంది. ఏ వర్షన్ చేంజ్ అయినా కూడా ఆ వర్షన్ తగ్గ రిక్వైర్మెంట్ తగ్గట్టు టైం పడుతుంది.